హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు నందూస్ కుకింగ్ వరల్డ్. ఈరోజు మీకు తెలంగాణ స్పెషల్ కర్రీ బొమ్మిడాల కూర ఎలా వండాలో చూపించబోతున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్. దీనికోసం ముందుగా 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, ఒక 3 మీడియం సైజ్ టొమాటాలు బాగా పండినవి తీసుకోవాలి. ఒక 2 పచ్చిమిరపకాయలను తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. టొమాటాలను కూడా ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చిని నిలువుగా చీరి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద ఒక 100 ml వరకు ఆయిల్ హీట్ చేసుకోవాలి. నేను బొమ్మిడాలను కొంచెం సాల్ట్, కొంచెం నిమ్మరసం వేసి లైట్ గోరువెచ్చని నీళ్ళు వేసి బాగా కడిగి పక్కన పెట్టుకున్నాను. వీటిని మనం హీట్ చేసుకున్న ఆయిల్లో వేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. 5 నిమిషాల పాటు ఫ్రై చేస్తే లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తాయి. ఆ తర్వాత వాటిని ఒక బౌల్లోకి తీసి పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత మిగిలిన ఆయిల్లోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసి ఉల్లిపాయ ముక్కలు పింక్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం చీర్చుకొని పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఆనియన్స్ బాగా మగ్గిపోయాయి. ఈ విధంగా మగ్గిన తర్వాత 1 నిమిషం పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి. తర్వాత ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్ల వరకు వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. 1 నిమిషం పాటు మూత పెట్టి టమాటా ముక్కల్ని మగ్గించుకోవాలి. 1 నిమిషం మగ్గించుకున్న తర్వాత టమాటాలు చూసారు కదా ఎంత మెత్తగా ఉడికిపోయాయో. ఈ విధంగా మగ్గిన తర్వాత ఒకసారి మంటను హై ఫ్లేమ్ మీద సెట్ చేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత మంటని మీడియం ఫ్లేమ్ మీదకి అడ్జస్ట్ చేసి 1/2 టీ స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. మా కారంలోనే సాల్ట్ ఉంటుంది కాబట్టి నేను సపరేట్గా సాల్ట్ యాడ్ చేయలేదు. అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసి అన్నీ బాగా కలిసేలాగా బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఆ తర్వాత 2 లవంగాలు, ఒక రెంచు దాల్చిన చెక్క, ఒక యాలుక్కాయని ఇలా పొడి చేసి ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలుపుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బొమ్మిడాల ముక్కలు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక ఒక అరకట్ట కొత్తిమీర తీసుకొని ఈ విధంగా తరిగి ఇందులో వేసేసుకొని ఒక 1/2 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఆయిల్ పైకి తేలాక 1 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా ఈవెన్గా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 1 నిమిషం పాటు మగ్గించుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. చూసారు కదా, ఈ టెక్స్చర్లో ఉంటుంది కర్రీ. ఇది చల్లారిన తర్వాత ఇంకా చిక్కగా అయిపోతుంది. ఈ కర్రీ అన్నంలోకి కానీ చపాతీల్లోకి కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. నా మరిన్ని వీడియోస్ మీకు రావటానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫాలో చేసి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.